అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సినిమా పరిశ్రమ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే సినిమా అనగానే ఇదేదో బాగా డబ్బులున్న వాళ్ళ పరిశ్రమ. సినిమా నటులకు కానీ, సినిమా నిర్మాతలకు కానీ, సినిమా హాల్స్ వాళ్ళకి కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, ఎగ్జిబిటర్లకు కానీ వీళ్ళందరూ బాగా డబ్బులున్న వాళ్ళు. ఇలాగేం బాధ లేదు అనుకుంటారు జనం. కానీ నిజం ఏంటంటే ఈ రోజున సినిమా హాళ్ళల్లో కనీసం కరెంటు ఖర్చులు, అలాగే సినిమా హాళ్ళల్లో పనిచేసే వాళ్ళ జీతాలు కూడా చెల్లించాలని పరిస్థితుల్లో 450 థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెలంగాణలో మూతపడ్డాయి. తెలంగాణలోనే మూతపడ్డాయని మనం సంకలెగరేసుకోవడానికి కుదరదు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా థియేటర్లు మూతపడ్డాయి సింగిల్ స్క్రీన్లు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ పరిస్థితి కాదు, ఒక్కసారి గతంలో పరిస్థితిని కానీ మనం బేరీజు వేసుకుంటే మన తెనాలి పరిస్థితే చూద్దాం. ముందు ఎన్ని థియేటర్స్ క్లోజ్ అయినాయి. ఆ చివరి నుంచి చూసుకుంటే రాజ్యం థియేటర్ క్లోజ్ అయింది, స్వరాజ్ థియేటర్ క్లోజ్ అయింది, వేద క్లోజ్ అయింది, వెంకటేశ్వర క్లోజ్ అయింది, రత్న టాకీస్ క్లోజ్ అయింది, తర్వాత ఆశా క్లోజ్ అయింది. ఎన్ని థియేటర్లు క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఆడుతున్నదల్లా ప్రియా డీలక్స్, సంగమేశ్వర, లక్ష్మీ డీలక్స్, అలంకారు, పెమ్మసాని, ఈ చిన్న ఈ అలంకారు, గెయిటీ ఒకటే ఇవి ఆడుతున్నాయి. దాదాపు సగానికి పైన థియేటర్లు తెనాల్లోనే మూతపడ్డాయి. కారణం ఏంటి? కడుపు నిండిన వాడైతే వేరే ఇంకో చోటకు అన్నం తినడానికి వెళ్ళడం. వాళ్ళకి వ్యాపారంగా సక్రమంగా ఉన్న పరిస్థితుల్లో కనీస ఖర్చులు ఒక షో వేయటానికి ఒక రోజుకి ఇక్కడ తెనాలి ఇలాంటి సిటీల్లో 10 నుంచి 12,000 మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అదే హైదరాబాద్లో అయితే 18 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఈ 10 నుంచి 12,000 కూడా ఖర్చు రాక థియేటర్లు మూతపడిపోతున్నాయి. అది ఎలాంటి మనిషికైనా కానీ వినోదం చాలా అవసరం. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, రాజకీయ నాయకుడైనా, సాధారణ మనిషి అయినా, రిక్షా కార్మికుడైనా, ఎవరికైనా ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా వినోదం జీవితంలో ఒక భాగం. వినోదంగానే లేకపోతే మనిషిని క్షణాల్లో హైపర్ టెన్షన్స్ కానీ, బ్లడ్ ప్రెషర్స్ కానీ ఇట్లా ఎన్నో వ్యాధులు ఎమ్మడబడి కొడతాయి. కాబట్టి వినోదం అనేది జీవితంలో ఒక భాగం. వినోదం అనేది జీవితంలో కంపల్సరీ అయిన అంశం. ఇలాంటి అంశాన్ని మనకి దూరం అయిపోయింది. కారణం ఏంటని ఒక చోట విశ్లేషించుకుంటే ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండిపోయింది. ఫస్ట్ కారణం థియేటర్లకి జనం వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఒక కేటగిరీ ఆఫ్ ప్రేక్షకులు, అంటే దట్ మీన్స్ ఆఫ్టర్ 35 ఇయర్స్ వయసు దాటిన వాళ్ళంతా ఇంట్లో వారం రోజుల క్రితం రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీ ద్వారా వచ్చేస్తున్నాయి. ఓటీటీలో సినిమా చూస్తే ఉండే అనుభూతికి వెళ్ళి థియేటర్లో ఉండి చూసే అనుభూతికి చాలా తేడా ఉంటుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్, ఇంక్లూడింగ్ రీరికార్డింగ్ కానీ, రీరికార్డింగ్ స్కోరింగ్లో కానీ, ఆ విజువల్ ఇంపాక్ట్ కానీ. థియేటర్లో ఉన్న ఇంపాక్ట్ ఓటీటీస్లో రావి. అయినా కూడా చాలామంది ప్రేక్షకులు ఓటీటీలను అతుక్కుపోవడానికి కారణం ఏంటంటే సినిమా హాల్లో రేట్లు ఎక్కువ ఉంటాం. సినిమా హాలు ఎందుకు రేటు ఎక్కువ ఉన్నవి అంటే నిర్మాణ వ్యయం ఎక్కువైంది అంటుంది. నిర్మాణ వ్యయమా నువ్వు ఎందుకు ఎక్కువ అయ్యావని అడిగితే అది ఒక్కొక్క హీరో 50 కోట్లు 100 కోట్లు తీసుకున్నాడు, కాక ఏం చేస్తాను అంటుంది. థియేటర్లో హీరో గారిని వెళ్ళి ఏంటి నువ్వు 50 కోట్లు 100 కోట్లు అడుగుతున్నారు హీరో గారు అంటే, మా వల్లే కదా, మా బొమ్మలు చూసే కదా 2 రోజులు కలెక్షన్స్ వస్తున్నాయి, మేము తీసుకుంటే నీకు బాధ ఏంటి అని అంటున్నారు వాళ్ళు. ఇలా ఒకదానితో ఒకదానికి సంబంధం ఉన్నాయి. అదేదో సామెతలో కానీ చీమ ఎందుకు కుట్టావంటే అన్నట్లు ఒకదానికి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల వలన థియేటర్కి వచ్చే జనం సంఖ్య తగ్గిపోవటం వలన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో 450 థియేటర్లు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 400 థియేటర్లు మూతపడిపోయినాయి. వీటిని ఎలా తెరిపించటం, ఎలా వీటిని రక్షించుకోవటం? ఇప్పటికే సినిమా వెంటిలేటర్ మీద ఉంది. తెలుగు సినిమాకి ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ లేకపోతే తెలుగు సినిమా చచ్చిపోద్దని నేను చెప్పగలను. సినిమాని ప్రేక్షకులు బ్రతికించాలి, సినిమాని ప్రభుత్వాలు బ్రతికించాలి. సినిమాకి ఏదైతే ఆక్సిజన్ అవసరమో ఆక్సిజన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వాలు కానీ ఒక సంయుక్త కార్యాచరణ పద్ధతి ఒకటి తీసుకుని ప్రతి థియేటర్ కూడా ఏ విధంగా అయితే హౌ దే విల్ రికవర్ అనే దాని అంశంగా ఒక పెద్దవాళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏదన్నా ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి కొంత సహాయం అనేది అందకపోతే ఈ సినిమా హాళ్ళన్నీ ఇక దుర్భరమైన పరిస్థితిలో ఉంటాయి. ఇప్పటికే మోస్ట్ ఆఫ్ ది థియేటర్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ షాపింగ్ మాల్స్, కళ్యాణ మండపాలు, ఇలా చాలా థియేటర్లు ఇప్పటికే మారిపోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.